వర్ధిల్లాలి. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ముందుగా ప్రభుత్వమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా మందిలో చాలా విధాలుగా అనేక రకాలైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ చాలా మంది యేసు ప్రభు వారిని సంపూర్ణంగా నమ్ముకునేవారు ఉన్నారు, యేసు ప్రభు వారిని నమ్మని వారు ఉన్నారు. అయితే యేసు ప్రభు వారి మీద సంపూర్ణంగా ఆధారపడకుండా ఏదో వారికి కలిగినది తీసుకుంటేనో, లేక వారి యొక్క రుణబంధకముల నుంచి విడుదల కలిగిద్దనో, లేక వారు కలిగిన ఆ యొక్క పరిస్థితుల నుంచి ఆయన విడిపిస్తాడనో, ఏదో ఒక కారణం వలన ప్రభు చెంతకి రావటం జరిగింది. అయితే వచ్చిన ఆ కారణాన్ని బట్టి మనుషులందరూ కూడా కృతజ్ఞత కలిగి ముందుకు పోవాలి అనే ఒక విశ్వాసము ద్వారా మనము జీవితాంతము ఆయనకి కృతజ్ఞత కలిగి ఉందామని వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ 2 రకాలైన విశ్వాసము మనకి కనిపిస్తుంది. ఒకటి సంపూర్ణమైన విశ్వాసము, రెండోది ద్వంద్వ విశ్వాసము, చంచల మనస్తత్వం. ఈ యొక్క చంచల విశ్వాసం ఎలాగుంటుందంటే, వారు ఊహించినది, వారు ఏదైతే అనుకున్నారో అది గనక నెరవేర్చకపోతే, అది గనక జరగకపోతే ఇక యేసు ప్రభు వారిని వదిలేస్తారు. వెళ్ళి తిరిగి డబల్ మరలా వాళ్ళు ఒకప్పుడు కొంచెము అపవిత్రత ఉంటే, ఈనాడు యేసు ప్రభు వారిని అంటే చీకటి నుండి విడుదల పొందిన ఆ వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా ఎలుకు దూరమైనప్పుడు మరలా తెగతే ఆవరించింది. ఒకప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు డబల్ చేయటం మొదలు పెడతారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు ఉన్న అపవిత్రతను తొలగించుకొని కడగబడి సంపూర్ణంగా ప్రభువు మీద ఆధారపడకుండా చంచల మనస్తత్వం కలిగిన వీళ్ళు మరలా తిరిగి అదే ద్వంద్వ వైఖరి, అదే జీవితం మరలా దాని వైపే వెళ్తూ ఉంటారు. చాలా మంది ఒక సాక్ష్యం ఇస్తుంటారు, యేసు ప్రభుని నమ్ముకున్నాము, మా పరిస్థితులే మారలేదు, మా విధానమే మారలేదు, మా స్థితిగతులే మారలేదు. మరి అవన్నీ మారకపోగా అనేక రకాలైన శోధనలు, అనేక రకాలైన పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నాము. అందుకు మేము ఆ యొక్క శోధనల నుంచి, ఆ యొక్క బాధల నుంచి తట్టుకోలేక ఆయనను వదిలిపెట్టి వచ్చామని కొందరు చెప్తారు. మరికొందరేమో శ్రమైన, విమర్శైనా, ఉన్నవైనా, రాబోవనివైనా, ఏమైనా, హీనతైనా, వస్త్ర హీనతైనా, కట్టిక దరిద్రతైనా, ఎంత దరిద్రత అయినా సరే క్రీస్తు కోసము వారు ఏమవుతారు అంటే సాక్షిగా మారతారు. ఒక విశ్వాసమేమో వారికి కలిగిన ఆ బంధకముల నుంచి విడుదల కలగలేదని ప్రభువు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఒక విశ్వాసమేమో ఆయన మీదనే ఆధారపడి ఎంత శోధనైనా సహిస్తూ భరిస్తూ కటిక దరిద్రతను ఎల్లబోస్తున్నప్పటికీ ప్రభువును బట్టి సంతోషపడుతూ ఆనందముతో
వారు అంతకంతకి వర్ధిల్లుదురు. ఒకరేమో క్రీస్తు మాకు వద్దు అని లోకములోకి మళ్ళా వెళ్ళిపోతుంది. మరి అలాంటి వ్యక్తులకి ఎలాగా దేవుని యొక్క వెలుగు వారి మీద ప్రకాశించింది, ఎలాగ దేవుడు వారికి చేయాల్సినది, వారికి ఉన్న ఆ లోటుపాట్లు ఎలాగ తొలగిస్తాడు. ఒకసారి కడిగిన తర్వాత మరలా మరొకసారి కడగాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి శుభ్రపరిచిన తర్వాత మరలా శుభ్రపరచడానికి అవకాశం లేదు కదా. అయితే ఇక్కడ మనకి యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము మరి 13వ వచనములో ఇప్పుడు నేను ఏదైతే ప్రస్తావించానో ఆ మాటలో ఉన్నాయి. ఏంటంటే తరచు మా స్థితిగతులు మారట్లేదు, మా భక్తులు మారట్లేదు, మా యొక్క రుణబంధకముల నుంచి విడుదల కలగట్లేదు, మా యొక్క పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, మేము అలాగ అయిపోతున్నాము అని మరి ఒక్కొక్క దింకు మాస్టర్ అయితే అంటే త్రాగులు దిగి అనే బలహీనతకి లోనైపోతే ఆయన కూడా మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను త్రాగుల నుంచి విడుదల పొందుతాను అనుకున్నాను, కానీ నాకు ఆ బలహీనత నుంచి నన్ను కాపాడలేకపోయాడని కొందరు, అందరూ కాదు కొందరు సాక్ష్యం ఇస్తారు. అయితే వీరెవరయ్యా అంటే యేసు ప్రభు వారిని సంపూర్ణంగా నమ్ముకున్న వారు కాదు. ఎందుకు? ఇగో ఈ వచనం అదే అర్థం ఇస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, నేను నిన్ను శుభ్రపరచాలనుకున్నాను, నిన్ను బహుగా కడగాలనుకున్నాను. అంత మాత్రమే గాక నిన్ను శుభ్రపరిచి నిన్ను ఆకాశ దోషుల వలె స్తోతుల వలె నిన్ను ఉంచాలనుకున్నాను. కానీ నేను శుభ్రపరచడానికి అవకాశం లేకున్నట్లుగా మరలా పోయి అదే జీవితాన్ని, అదే యొక్క అభిప్రాయాన్ని, అదే ఆశని కలిగి ఉండావు. కాబట్టి నిన్ను శుభ్రపరచాలని నేను చూస్తుంటే నువ్వు మరలా అపవిత్రుడుగానే అయిపోతున్నావు. ఈ మాట చూస్తే అపవిత్రత అంటే చాలా మంది ఆ యొక్క లైంగిక పాపాల కోసము, వ్యభిచార పాపం కోసము దాని దగ్గరికి వెళ్ళిపోతారు. కాదండి. ఇక్కడ విద్యా సంబంధమైన దాన్ని ఆరాధించినా ఎంతో పోలిశాడు. మగముంటుదంటే అపవిత్రతతో పోలిశాడు. బార్ షాపులో నుండి విడుదల పొందాడనుకో, అతను మరలా అదే యొక్క దాని మీద ఆశపడి దాంతో వెళ్ళాలని, దాన్ని సేకరించాలని, దాన్ని త్రాగాలని ఆశ పట్టుకొని దాని మీదనే మరి గురి కలిగి వెళుతూ ఉన్నాడనుకో, భగవంతుడు ఏం చేస్తాడంటే, ఏమండి భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా? ఒరే కోరితే నన్నన్న గోరు, లేదా దానిలోనూ ఉండు. నునివెచ్చన స్థితిగా నునివెచ్చన స్థితిగా నువ్వు ఉండవద్దు. ఉంటే చల్లగానే ఉండు, లేక వెచ్చగానే ఉండు అంటాడు ప్రభువారు. ఎందుకంటే నన్ను కావాలంటున్నావు, అసత్యాన్ని కోరుతున్నావు. నేను సత్యమై ఉన్నాను, మరి నా వైపు ఉంటావా, మరి ఆ వైపు ఉంటావంటే నాకు అసత్యం కావాలి, సత్యం కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి, చల్లదు. అయితే ఈ యొక్క బారు షాపు కాడికెళ్ళి మరి ఆ మరలా అదే జీవితాన్ని ఇంకా దాన్ని మినహాయిస్తే ఇంకా ఎన్నో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. మరి హృదయ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 24:13 ఇదే సాక్ష్యం ఇస్తుంది. ఆయన శుభ్రపరచడానికి చూస్తున్నాడు. ఆయన శుభ్రపరచడానికి చూస్తున్నాడు. కానీ మానవులుగా, మనుషులుగా మనమేం చేస్తున్నాము? ఆయనకు వ్యతిరేకమైన అడుగులేస్తున్న కారణాన్ని బట్టి ఆయన మనల్ని
బాగు చేయలేకపోతున్నాడు. మానవ జాతిని ఆయన బాగు చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే మరలా మరలా దేవునికి అసహాయకరమైన పనులు చేస్తూ, దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తూ, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న మనుషులు ఎన్నడూ గూడా వారు మరి చరిత్రకెక్కినట్లుగా మనకి చరిత్రలో మనకి సాక్ష్యం ఇస్తున్నారు. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా నేనెందుకు ఈ మాట చెప్పానంటే తెస్సలోనికె రాసిన పత్రిక రెండో అధ్యాయము 11 వచనములో ఈ మాట ఉంది. ప్రభువారు అన్నాడు, "నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు" అన్న మాటకి ఇక్కడ ఒక లింకు మనకు అర్థమవుతుంది. ఏందంటే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వారందరూ గూడా శిక్షా విధి పొందినట్లుగా మోసం చేయి శక్తిని దేవుడే వారికి పంపిణీ చేస్తున్నాడట. ప్రభువునందు దేవుని బిడ్డలారా, అందుకే ప్రకటన గ్రంథములో నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. నిన్నువెచ్చని స్థితి వద్దు అన్నాడు. ఇక్కడ నువ్వు సత్యమును నమ్మట్లేదు. దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నావు కాబట్టి మోసం చేయి శక్తిని దేవుని వద్ద నుంచే పంపిణీ అవుతుందట. ఒకడు పాపిగానన్నా బావాలి, లేక పరిశుద్ధుడిగానన్నా బావాలి. ఈ 2 క్రియలు జరగకుండా ఒక భూమి మీద ఒక మనిషి పోవటము అసంభవము. ఈ 2 కారణాలు జరగాలి. ఈ 2 క్రియలు జరగాలి. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి మీ యొక్క పరిస్థితి ఎలాగుంది? చాలా మంది విశ్వాసాల గురించి మాట్లాడుతున్నారు. విశ్వాసమేమో కరువైనా, ఖడ్గమైనా, ఎన్నికైనా, ఒక్కరి వీనకైనా, ఉన్నవైనా, రాబోయినవైనా, కటిక దరిద్రతైన ప్రభువును బట్టి ఆయనను మహింపరుస్తూ ఉంది. ఒక విశ్వాసమేమో వాళ్ళు కోరినవి జరగలేదని ప్రభువు వారిని వదిలిపెట్టి వెలుక్కు దూరమైపోయి చీకటికి మళ్ళా చిక్కబడుతున్నారు. ఎందుకు అంటే వీరిది చంచల మనస్తత్వం, స్థిరమైన మనస్తత్వం కాదు. స్థిరత్వము లేని మనస్తత్వం. కాబట్టి మీరు ఏ మనస్తత్వం కలిగి ఉన్నారో మీరే పరిశీలించుకోనండి. ఏ విశ్వాసములో మీరు కలిగి ఉన్నారో మీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోనండి. కాబట్టి ఎందుకు దేవుడు శుభ్రపరచబలపోతున్నాడు? ఆయనకి అసాధ్యమైనది ఉన్నదా? సమస్తం సాధ్యమే కదా! మరి దేవుడు కూడా శుభ్రపరచబడలేకపోతున్నాడట. మనల్ని శుభ్రం చేయాలని చూస్తున్నాడు. కానీ మనము శుభ్రపరచబడలేకపోతున్నాం. ఎందుకంటే మన పాపములు దేవునిని మరుగుపరిచాయి. యెషయా గ్రంథము 59 అధ్యాయములో ఆయన రక్షిస్తానికి ఆయన హస్తము కొరతగా లేదు. ఆయన బాహువు. ఆయన వినలేకున్నట్లుగా ఆయన చెవులు మందంగా లేదు. చక్కగా వింటాడు. కానీ మన యొక్క దోషములు ఆయనని మరుగుపరిచాయట. కాబట్టి నువ్వు సత్యం వైపు ఉంటావా? అసత్యములో ఉంటావా? చాలా మంది వారి యొక్క అపవిత్రతని వదిలిపెట్టుకోలేక మరి అలాగే నుండిపోయారు. ఆయన శుభ్రపరచాలని చూస్తున్నాడు. మరి ఆయన జీవి మీ జీవితాలని ఆయన హస్తాలకి అప్పగిస్తారా? మీ జీవితాలని ప్రభువు చేతులకు అప్పగించుకున్నట్లయితే మీకు మీ యొక్క జీవితాలకి, మీ హృదయాలకి రక్షణ. మరి ఇంకా అంత మాత్రమే గాక మరి చాలా రిఫరెన్స్‌లు ఉన్నాయి. ఈనాడు మనం చూస్తున్నాం. చాలా మంది ఏం చేస్తున్నారంటే, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము. మాకేమి దానివల్ల లాభం పొందలేదు. మేము ఇంకా ఉన్నవి కోల్పోయామని రకరకాల మాటలు. అలాంటి వ్యక్తులు ఎవరంటే చంచల మనస్తత్వం కలిగిన వారు. వారు స్థిరమైన మనుషులు కాదు. ఎందుకంటే వారు క్రీస్తు మీద ఆధారపడలేదు. ఏదో ఒక అద్భుతం మీద ఆధారపడి వచ్చారు. అలాంటి వ్యక్తులకి వారి యొక్క ఆశలు నెరవేర్చబడవు. ఇది వాస్తవము. ఇది నిజం. మరలా ఒక మాట చెప్తాను. లాస్ట్ మాట. ఏంటంటే సాయి యాదవ్ అనే ఒక సహోదరుడు కామెంట్ పెట్టాడు. ఈ ఇతడు అంటాడు, "మీరు ప్రజలని మోసం చేస్తున్నారు. బాప్తిసం అనే పేరిట మోసం జరుగుతుంది. మత మార్పిడి చేస్తున్నారు" అని చెప్పి మాట్లాడుతున్నారు. సోదరుడా,
నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో, ఎక్కడ ఉండి కామెంట్ పెట్టావో తెలీదు గానీ, మొత్తానికి ఆ కామెంట్ నేను చదివాను. అయితే నువ్వు మోసపోతున్నావా? ఏ మనుషుడు గూడా మోసపరచబడడు. ఎందుకంటే ఈరోజు చాలా టెక్నాలజీ పెరిగింది. ఈ వ్యక్తిని గూడా మోసం చేసి ఉంచడం అసంభవం. అయితే యోహాను సువార్త మొదటి అధ్యాయము 9వ వచనంలో సాయి యాదవు తప్పకుండా నువ్వు వింటావు. ఇక్కడ లోకములోకి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగు అందరిని వెలిగిస్తానికే వస్తుంది. ఆ వెలుగే అందరిని వెలిగిస్తుందట. ఈ యోతువుని బట్టి వారి మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత ఆ ప్రభువు వారి రక్తమును యొక్క విలువ, క్రీస్తు యేసు ప్రాణము యొక్క త్యాగం విలువ వాళ్ళు గుర్తించి, వాళ్ళు గ్రహించి, వారు వారు మనోనేత్రాలని క్రీస్తు యేసులో వెలిగించుకొని వారి యొక్క పాపాలని కడిగేసుకున్నారు. అందు నిమిత్తమే బాప్తిసము ఆ యొక్క క్రియ ద్వారాగా దేవగ్రంథమందు వారి పేరు రాయబడుతుంది. వారు మోక్షానికి చేర్చబడతారు. ఇంకా చాలా మినిట్లు ఉంది. ప్రస్తుతానికి మనకి టైం లేదు కాబట్టి సాయి యాదవు మరి ఈ మాటలు నీకోసమే. ఈ సృష్టిలో ఎంతో మంది మాంత్రికులు తెలుసుకున్నారు. మరి మతము అనగా నీకు అర్థం తెలియలేదు. మతము అనగా అభిప్రాయము మార్చుకుంట. తెలుగు నిఘంటు తెచ్చుకొని చదువుకో సహోదరుడా. తెలుగు నిఘంటులో మతము అనగా అభిప్రాయం మార్చుకుంట. కాబట్టి ఎవరిని మోసం చేయట్లేదు. అందరికీ మార్గమైన ప్రభు యేసుక్రీస్తు వారి శిలువ త్యాగమే మేము ప్రకటిస్తున్నాము. ఆ కరుణామయుడి యొక్క శిలువ త్యాగాన్ని తలపోసుకుంటూ అందరూ ఏమవుతున్నారు అంటే వారి జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా సృష్టికర్త రత్నములో కలిగించుకొని వారు వారి పేరు జీవగ్రంథమందు రాయబడుతున్నాయి. రైతులాడ్ మరి నీ పేరు కూడా నీకు కూడా నా ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట నీ జ్ఞానేంద్రాలు మనోనేత్రాలు వెలిగించబడును గాక. నీవు కూడా యేసు ప్రభు వారిని నీవు కూడా తెలుసుకుందువు గాక. నా మనోనేత్రాలు వెలిగించిన దేవుడు చూడండి నీ మనోనేత్రాలు కూడా వెలిగించును గాక.